బ్రేకింగ్ న్యూస్. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ కాల్పుల కేసులో నిందితులకు మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. 3 రోజుల పాటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ కాల్పుల కేసులో నిందితులకు మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. ఇదివరకు ఒకసారి కస్టడీకి అనుమతించింది, అప్పుడు కూడా విచారించారు నిందితుల్ని. 3 రోజుల పాటు మళ్ళీ కస్టడీకి తీసుకోబోతున్నారు. 3 రోజుల పాటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు. దీంతో మరొకసారి వాళ్ళందరినీ కూడా విచారించబోతున్నారు. రైట్, ఇదివరకే ఒకసారి కస్టడీకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా సమాచారం సేకరించారు. అంటే మరికొంత ఇంకా డ్రగ్స్ లింక్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఈ డ్రగ్స్ వెనకాల డ్రగ్స్ పంపిణీ చేసే దాంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపైన మరింతగా తెలుసుకోవడం కోసం లోతైన దర్యాప్తులో భాగంగా మరొకసారి మరో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. సో మరోసారి కస్టడీకి ఇవ్వడం కోసంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, ఇప్పటికొకసారి విచారించారు, మళ్ళీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో మరొక 3 డేస్ పాటు వాళ్ళని విచారించబోతున్నారు. సో గతంలో తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా ఈసారి మరింతగా లోతుగా దర్యాప్తు ఎట్లా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు. అంటే సిట్టు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే మొదట 3 రోజులు కస్టడీ కోర్టు అనుమతించడంతో 3 రోజుల పాటు పైలట్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురిని కూడా విచారించారు. ఈ డ్రగ్స్ పార్టీ ఎవరు అరేంజ్ చేశారు, ఎక్కడెక్కడ నుండి డ్రగ్స్ తీసుకొచ్చారు, అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్ లో ఎన్నిసార్లు పార్టీ జరిగేదనే దానికి సంబంధించి పూర్తి సమాచారం రాబట్టారు. కానీ కొద్దిగా 3 రోజుల పాటు సరిగా సహకరించకపోవడంతోనే మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఉప్పర్పల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఈ రోజు వాదనలు విన్న కోర్టు మరొక 3 రోజుల పాటు ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నిందితులు ముగ్గురు కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నారు కాబట్టి రేపు వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు ఈ ఫామ్ హౌస్ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సిట్టు అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. అయితే పైలట్ రెడ్డికి సంబంధించి, రితేష్ రెడ్డికి సంబంధించిన ట్రావెల్ హిస్టరీతో పాటు వీరి వాట్సాప్ చాటింగ్, వీరికి డ్రగ్స్ తీసుకొచ్చి ఇచ్చినటువంటి పెడ్లర్స్ కి సంబంధించి ఎన్నిసార్లు కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరి ద్వారా కాంటాక్ట్ అయ్యారు, ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి ఎన్నిసార్లు పార్టీలు జరిగాయి, ఎవరెవరు ఆ పార్టీలకు అటెండ్ అయ్యారనే దానికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకే సిట్టు మరొకసారి కస్టడీ కోరింది. కానీ 5 రోజుల పాటు కస్టడీకి కోరారు. 3 రోజుల పాటే కోర్టు అనుమతికి ఇచ్చింది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా వారిని మళ్ళీ విచారించబోతున్నారు. విచారణలో అనేక విషయాలు కూడా రాబట్టేందుకు సిట్టు ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటికే కొంతమందిని గుర్తించింది. వారికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు మరొకసారి విచారించిన తర్వాత మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అంటే ఒకసారి గతంలో 3 డేస్ పాటు విచారించినప్పుడు విచారణకు సహకరించారా? రోహిత్ రెడ్డి కావచ్చు, రితేష్ రెడ్డి కావచ్చు, నమిత్ శర్మ వీళ్ళంతా సహకరించినట్టుగా చెప్తున్నారా? వాళ్ళు డ్రగ్స్ తీసుకుంది వాస్తవమే. టెస్ట్ లో కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి వారికి సంబంధించిన బ్లడ్ శాంపుల్ కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తులో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే అది ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వారికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరించి వారి ముందుంచి విచారించారు. ఆ పార్టీకి వచ్చినటువంటి మిగతా వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం సిట్ అధికారులు ఆ పార్టీలో ఉన్నటువంటి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ముగ్గురు నిందితులను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. మొదట 3 రోజులు కూడా ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో కూడా విచారణ కొనసాగింది. కాబట్టి ఇప్పుడు అప్పుడు సేకరించినటువంటి సమాచారంతో పాటు ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చినటువంటి పేర్లు, ఈ డ్రగ్స్ కు సంబంధించిన మూలాల వరకు కూడా సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఈగల్ టీం ఇచ్చినటువంటి సమాచారంతో పాటు పైలట్ రోహిత్ రెడ్డిని, వీరి ముగ్గురిని కూడా విచారించిన సందర్భంలో వారు చెప్పిన అంశాలు కూడా మరొకసారి కూడా విచారించి మరికొంతమందికి కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చి అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ఈ ముగ్గురిని మరొక 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే విధంగా కోర్టు సూచించింది. సో దీంతో రేపు వాళ్ళని కస్టడీకి తీసుకోబోతున్నారు సిట్ అధికారులు. సో డ్రగ్స్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ ఎన్నిసార్లు అక్కడ పార్టీ జరిగింది, వీళ్ళకి ఎవరెవరు సరఫరా చేస్తున్నారు, ఎంతకాలం నుంచి సరఫరా చేస్తున్నారు అనే దానిపైన మరొకసారి పూర్తిగా కూలంకషంగా
దర్యాప్తు చేసేందుకు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోబోతున్నారు రోహిత్ రెడ్డిని, రితేష్ రెడ్డిని అండ్ నమిత్ శర్మని.